మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. నేను అంటే హీరో ఇటు కూడా అంటారు చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చి, సార్ నీతో సమస్య ఉంది అన్న. ఏం నా సమస్య అని చెప్పి నేను అడిగితే, అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము, అతి నిజాయితీతనం, ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా వాస్తవమే. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. అతి నిజాయితీతనము, అతి మంచితనము, ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చు. కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం. కలే ఎప్పటికీ నిజం కాని కళ. మీరు మీ ఫీలింగ్స్ వృధా చేసుకోకండి ప్లీజ్. ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. కూడా ఏదో ఒకటి చేయకపోతే, ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు. ఎవడండి బాబు ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా. ఇది రియలైజేషన్. నీ అబ్బా నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పథకాలు ఉంటే కదా నువ్వు హలో అని చెప్తే అవతలోడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఆశీర్వదించండి మాయా. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు. అది పరిస్థితి. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీంకోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒక వైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చల విడి కరప్షన్. ఆర్థిక సాయం కావాలి, అప్పించమని ఏమన్నా చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. విచ్చల విడిగా కరప్షన్. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి. అది మూసినదరా. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ ను సమర్థిస్తున్నారు. శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు గెలిచారు. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా? అబ్బా ఎలా గుర్తుపెట్టుకున్నావురా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నెత్తిన మీరు మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ భారాన్ని మోపొద్దండి. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. ఏసీబీని విడుదల చేయండి. ఏసీబీ తన పని చేసుకోవాలి. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏసీబీ అంటేనే ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థ. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. సీజన్ అంటేనే రైన్స్ వచ్చే సీజన్ కాబట్టి పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర. దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా? మీరు మీ ఆవిడ కాబట్టి. దయచేసి ఏసీబీని తన పని చేసుకొనివ్వండి. ఈ పంజరంలో నుంచి చంద్రబాబు గారు టీడీపీ పంజరంలో నుంచి ఏసీబీని విడుదల చేయాలని కోరుతున్నారు. దీనికి ఏదైనా ఉందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. డోర్ లాంటిది
అట్లా కాదు డోర్ ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. ఆ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఓకే చంద్రబాబు గారు ప్లీజ్ రిలీజ్. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. వేసేసాడు, బాగా వేసేసాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.